So shout hallelujah. కాబట్టి హల్లెలూయా అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Glory to the Lord. దేవునికి స్తోత్రం. I really thank God that God brings me again to share the word of God in this pulpit. దేవునికి ఎంతగానో కృతజ్ఞతగా ఉన్నాను. మళ్ళీ ఈ బలిపీఠం మీదకి వచ్చి దేవుని వాగ్దానాన్ని అందించడానికి నన్ను నిలబెట్టినందుకు. And also I thank all who hold me in your prayers. అలాగే ఎవరైతే నా కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. For the long past 4 weeks, 3 weeks, 3.5 weeks, I have been in New Zealand for ministry. నేను గత 3 వారాలు 4 వారాలు న్యూజిలాండ్ లో దేవుని సేవకై వెళ్ళాను. The New Zealand is a blessed nation. ఆ న్యూజిలాండ్ అనేది దేవుని చేత ఆశీర్వదించబడిన దేశం. The God takes us there to do the ministry there. దేవుడు మమ్మల్ని అక్కడ సువార్త ప్రకటించడానికి ఆయన పరిచర్య కోసం తీసుకెళ్లారు. When God takes us there, దేవుడు మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు. from that day one, I feel the power of God that flowing over me. మొదటి రోజు నుంచి కూడా నేను అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా దేవుని ప్రసన్నత దేవుని నడిపింపు నాలో ఉన్నదని నేను గ్రహించాను. Till the end of the day, I left the flight, the presence of flight, and the presence of God was strong over us. దేవుడు మళ్ళీ తిరిగి నేను వచ్చేంతసేపు కూడా నేను ఫ్లైట్ లో ఎక్కినంతసేపు కూడా అక్కడతో కూడా ఆ దేవుని ప్రసన్నత నన్ను నడిపించి ఉందని నేను గ్రహించాను. I always pray to my Jesus Christ, Lord, I want to do your ministry. నేను దేవునికి ఎప్పుడూ ప్రార్థిస్తాను, దేవుడా నేను ఎల్లప్పుడూ నీ పరిచర్య చేయాలి. I want to do ministry as my Jesus Christ did. దేవా నీవు మాత్రమే నా దేవుడవై ఉన్నావని నేను నీ కోసం పరిచర్య చేయాలి, ఈ లోకమంతటా ప్రచురించాలి. God answered my prayer. దేవుడు నా ప్రార్థన ఆలకించారు. In the ministry time, there was a woman who cannot walk. She was sitting in a wheelchair. God made her to walk. దేవునికి స్తోత్రం. దేవుడు నేను అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ నడవలేని స్థితిలో పరిస్థితిలో ఉంది. కానీ దేవుడు ఆమెని లేచి నడిపించే శక్తిని దేవుడు ఇచ్చాడు. ఆ పరిచర్య ద్వారా ఆమె లేచి నడిచింది. And God healed the woman who came with the blood bleeding continuously. She was suffering with that, but God healed her. దేవుడు అలాగే మరి ఒక ఆవిడను కూడా రక్తస్రావం కలిగిన ఆవిడని కూడా దేవుడు స్వస్థపరిచాడు. The presence of God was so powerful on the days. దేవుని ప్రసన్నత దేవుని నడిపింపు అక్కడ చాలా అద్భుతంగా చాలా శక్తివంతంగా ఉంది ఆ టైంలో. The people, the pastors, they are not ready to leave us. అక్కడ ఉన్న పాస్టర్లు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ మమ్మల్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. They said few more weeks you have to stay in the New Zealand. అక్కడ అన్నారు కొన్ని వారాలు మీరు ఇక్కడ ఉండాలి, కంపల్సరిగా ఉండాలి. But unfortunately we booked the ticket, everything was done. కాకపోతే కొన్ని అనివార్య పరిస్థితులను బట్టి మేము టికెట్ బుక్ చేసుకొని మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి The వచ్చింది. people experienced the touch of the Holy Spirit. అక్కడ ఉన్న ప్రజలు మాత్రం దేవుని ప్రసన్నతను దేవుని నడిపింపు దేవుని హస్తాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. Through prophetical gift, God revealed the secret what is inside their life. దేవుడు ప్రవచన వరములతో ప్రభువా వాళ్ళ జీవితంలో ఉన్న రహస్యమైన వాటినన్నిటినీ కూడా బయలుపరిచాడు. And also God raised a person for a ministry there. అక్కడ ఆ ప్రజల్లో ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు పరిచర్య కోసం. A person came from South America, he came for the prayer. ఒక సౌత్ అమెరికా నుంచి ఆ వ్యక్తి వచ్చారు, ఆ పరిచర్య కోసం వచ్చారు ఆ సంఘంలో He asked me to pray for him. ఆయన నన్ను ప్రార్థన చేయమని కోరారు. I doesn't know what is happening inside his life. నాకు ఆయన జీవితంలో ఏం జరుగుతుందనేది మాత్రం నాకు తెలియదు. But when I started to pray for him, నేను ఎప్పుడైతే అతని కోసం ప్రార్థించడం మొదలు పెట్టానో God said, I'm going to use you in the ministry over the nations. దేవుడు చెప్తున్నాడు అతనితో మొత్తం అక్కడ ఉన్న ఆ దేశాన్ని అంతటిని కూడా నడిపించడానికి నేను నిన్ను ఎన్నుకుంటున్నాను అని. When God used me to say everything, దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు అని నా ద్వారా మొత్తం అతనికి చెప్తున్నాడు. he stands in front of me with full of tears. అతను నా ముందు ఏడుస్తూ నిలబడ్డాడు అలాగే. Then I prayed for him. నేను అతనికి ప్రార్థన చేశాను. The power of God imparted inside him like a mighty way. దేవుని శక్తి అద్భుతకరంగా ఆయనలోకి వచ్చింది. He said that this is my prayer, brother, but I never said to anyone. నేను ఆయన నాతో చెప్తున్నారు, నేను ఎప్పుడు ప్రార్థన చేశాను కానీ నేను ఎప్పుడు ఎవరితోనూ చెప్పలేదు. But God knows everything and all. కానీ దేవుడికి మాత్రం అన్నీ తెలుసు అని చెప్పారు. He
He is a God who knows everything, people of God. ఆయన చెప్తూ ఉన్నాడు, దేవుడికి అన్ని తెలుసు, అన్ని తెలుసుకున్న దేవుడు ఆయన అని. And Jesus Christ declares that He is the living one. మన దేవుడు జీవించుచున్న దేవుడని, జీవం కలిగిన దేవుడని ప్రకటించాడు. Today also He is ready to declare that He is the living one. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, మన దేవుడు జీవించుచున్న దేవుడు అని. Our God is the only one who holds the authority of the heavens and the earth and under the earth. మన దేవుడికి మాత్రమే, ఆయన ఒక్కరికి మాత్రమే పైన పరలోకమందు కింద భూమి యందు అధికారం కలిగి ఉన్నది. Everything must bow before Him. ఏదైనా సరే ఆయన ముందు మోకరించి వంగాల్సిందే. Everything must be bow before Him. ఏదైనా సరే, ఎవరైనా సరే ఆయన ముందు వంగాల్సిందే. He enthroned above everything, people of God. ఆయన మాత్రమే ప్రతి దాని మీద సింహాసనాసీనుడై ఉన్నాడు. I thank once again you all for your prayers. మీ అందరి కోసం మీరందరూ నన్ను ప్రార్థనలో గుర్తు చేసుకున్నందుకు థ్యాంక్ యూ The చెప్తున్నాను. name of Jesus Christ alone be glorified. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Glory to the Lord. దేవునికి స్తోత్రం. Again I'm going to inside my topic. మళ్ళీ ఒక విషయంలోకి వెళ్తున్నాను. You all know in what topic I am giving the word of God. నేను ఏ విషయం గురించి, ఏ సారాంశమైతే మనం మాట్లాడుకుంటాం మీకు అందరికీ తెలుసు. Once to recall everything, ఒకసారి మీరు అందరూ గుర్తు చేసుకున్నట్లయితే, the thing is, the Bible says that we are the temple of the Lord. మనము దేవుని ఆలయమై ఉన్నాము అని బైబిల్ చెప్తుంది. We are the dwelling place of Jesus Christ. మనము దేవుని మందిరమై ఉన్నాము, ఆయన నివసించే స్థలమై ఉన్నాము అని చెప్తుంది. I am nothing to boost anything, people of God. I am nothing to boost myself anything. నేను ఏది కూడా ఒప్పుకో చెప్పుకోవట్లేదు, గొప్ప The God చెప్పుకోవట్లేదు. alone doing everything. దేవుడు మాత్రమే అన్ని కలిగి ఉన్నాడు. He alone called me. He alone made me to stand anywhere. దేవుడు మాత్రమే నేను ఇక్కడ నిలబెట్టి నీకు చెప్పాలని నిలబెట్టి ఉన్నాడు నన్ను. So Bible says that we are the temple of the God. కాబట్టి బైబిల్ చెప్తుంది, మనము దేవుని ఆలయమై ఉన్నాము, We are the dwelling place of the God. మనము దేవుని నివాస స్థలమై ఉన్నామని చెప్తుంది. That's why when we sing, welcome Holy Spirit, అందుకే మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడా నాలోకి రండి అని అడిగినప్పుడు, come and dwell inside me. రండి నాలో నివసించండి అని అడిగినప్పుడు, When you give this word to the Holy మనం Spirit, ఎప్పుడైతే ఈ మాట పరిశుద్ధాత్మ శక్తితో చెప్తూ ఉన్నామో, this is the ultimate purpose of the Holy Spirit. ఇది మాత్రమే అత్యధికమైన కారణమై ఉన్నది. Jesus Christ said, దేవుడు యేసు ప్రభు అంటున్నారు, I go to the presence of the Father God, నేను పరలోక రాజ్యంలో దేవుని సన్నిధికి వెళ్తున్నాను, and I will send another comforter to you. నేను మీకు ఆదరణకర్తను మరి ఒక్కరిని పంపిస్తున్నాను. That comforter will come and dwell inside you. ఆ ఆదరణకర్త మీలోనికి వచ్చి మీలో నివసిస్తాడు అని చెప్తున్నారు. And that comforter will give counsel to you. ఆ ఆదరణకర్తే మిమ్మల్ని ఎలా నడిపించాలో చెప్తారు. That comforter will teach you. ఆ ఆదరణకర్త మీకు బోధిస్తారు. That comforter will help you to do what Jesus Christ did. ఆ ఆదరణకర్తే ఏదైతే యేసు ప్రభువు చేశారో అది మీకు నేర్పిస్తారు. The Holy Spirit is the comforter that promised that from the Father God. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ శక్తిరే ప్రభువు ద్వారా ప్రవచింపబడినదే. So we are the people who are the temple of God and the dwelling place of the Holy Spirit. మనమే దేవుని నివాస స్థలమై ఉన్నాము, దేవుడు మనలో నివసించుచున్నాడు. So we are the people of God and the dwelling place of the Lord. కాబట్టి మనమే దేవుని మందిరమై ఆయన నివసించు స్థలమై ఉన్నాము. If God wants to dwell inside us, దేవుడు మనలో నివసించాలి అనుకుంటే, see in the beginning I gave the testimony of what God did. మొదట నేను సాక్ష్యం చెప్పాను, దేవుడు ఏదైతే చేశారో అది సాక్ష్యం చెప్పాను. See, I am normal like you all. Everyone is normal here. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహజమైన వాళ్ళే. But only one thing different is ఒకటి మాత్రమే ప్రత్యేకమైనది. I accept and I acknowledge the dwelling of the Holy Spirit inside me. దేవుడు నాలో నివసిస్తున్నాడని, నేను దేవుని ఆలయమై ఉన్నది నేను మాత్రమే కనుగొన్నాను, నేను మాత్రమే అవగాహన కలిగి ఉన్నాను, అది ఒప్పుకుంటున్నాను. How I acknowledge that, I understand who is God. దాన్ని నేను ఎలా ఒప్పుకుంటున్నానంటే నాకు తెలుసు దేవుడు ఎవరై ఉన్నాడో, ఎక్కడ ఉంటున్నాడో నాకు తెలుసు. So understanding God is very important. దేవుడు
the reason God kept me and made me to stand here. అది ఒక్కటే కారణం దేవుడు నన్ను ఇక్కడ ఈ రోజు నిలబెట్టాడు. What is my duty is? నా పని ఏంటి అంటే My duty is to make you to understand who is God. నా పని ఏంటంటే మీరు దేవుడు ఎవరు అనేది తెలుసుకోగలగాలి. If you understand the God, మీరు కనుక దేవుడిని తెలుసుకుంటే automatically you will become the temple of the God. మీరు దేవుని ఆలయం అయిపోతారు. మీరే అయిపోతారు. You will train to acknowledge who you are. మీరు అర్థం చేసుకుంటారు. మీరు ఎవరు అనేది అసలు మీరు అర్థం చేసుకుంటారు. You will have the understanding about yourself and the God. మీకు దేవుడు అంటే ఎవరు అసలు నేనేంటి అనే అవగాహన కలుగుతుంది. So that is the reason I bring this message in front of you. అది ఒక్కటే కారణం ఈ రోజు నేను ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. For past weeks we are meditating about Jesus Christ. గత కొన్ని వారాలుగా మనం దేవుడు ఎవరు అనేది తెలుసుకుంటున్నాం. We have to understand who is Jesus Christ. అసలు దేవుడు ఎవరు అనేది అర్థం చేసుకోవాలి. We are the believer of Jesus Christ. మనమందరం దేవుని భక్తులమై ఉన్నాము. We were redeemed by the blood of Jesus Christ. మనమందరం ఆయన రక్తం చేత కడగబడి ఉన్నవారు. But even though we were redeemed by the blood of Jesus Christ, we know who is Jesus Christ. మనము దేవుని చేత విమోచింపబడినప్పటికీ ఆయన చేత రక్షణ పొందినప్పటికీ ఆయన రక్తంలో కడగబడినప్పటికీ మనకి దేవుడు ఎవరో తెలియదు. Sometimes we feel lack in something. కొన్ని విషయాల్లో ఏదో తక్కువైంది అని మనం అనుకుంటాం. Sometimes we are disturbed by the Satan. కొన్ని విషయాలు సాతాను చేత శోధింపబడతాం. Why these all things are happening? ఎందుకు ఈ విషయాలన్నీ జరుగుతున్నాయంటే The only thing is we fail to acknowledge who is inside us. మనలో ఉన్నవాడు ఎవరో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే జరుగుతున్నాయి. The Apostle Paul says like this, the one who is inside me is greater than the world. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. The one who is inside me is greatest and mightiest than the one who is inside this world. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు, శక్తిమంతుడు అని. What makes the Apostle Paul to give this word? ఎందుచేత అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్పారు అంటే He understands the one who is inside him. ఆయనకి తెలుసు ఆయనలో నివసించుచున్నది ఎవరో అని. He has the good revelation about the one who is inside him. ఆయనకి ఎంతో గొప్ప ప్రత్యక్షం ఉంది నాలో ఉన్నవాడు ఎవరు అనేది. So as a people of God, we have to understand who is Jesus Christ. కాబట్టి దేవుని ప్రజలమైన మనలో ఉన్నవాడు అసలు యేసు ప్రభు అంటే ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. The book of Revelation explains how Jesus Christ is now. ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉన్నారు యేసు ప్రభు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది. The book of Revelation explains about the kingdom of God and about the future, the upcoming world. ప్రకటన గ్రంథంలో వివరిస్తున్నది దేవుని పరలోక రాజ్యము అంటే ఏంటి, భవిష్యత్తులో ఈ లోకం ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అని. Don't see the book of Revelation as the book that speaks about the coming future, about the Antichrist, about the judgment, about everything. కాబట్టి ప్రకటన గ్రంథము అనేది భవిష్యత్తులో జరగబోతున్న వాటన్నిటి గురించి తెలుసుకోవాలని మనకు నేర్పిస్తుంది. వచ్చే అంతమ క్రైస్తు అంటే ఎవరు, వచ్చే ఆజ్ఞలు అంటే ఏంటి, వచ్చే జడ్జ్మెంట్ అంటే ఏంటి, తీర్పు, దాని గురించి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అది ప్రకటనలో మనకు నేర్పిస్తుంది. But also the book of Revelation speaks about the heaven. How is the heaven was? How is the Father God is? Who is the Holy Spirit? Every detail about the heaven, it was written in the book of Revelation. అదే ప్రకటన గ్రంథము పరలోక రాజ్యం అంటే ఏంటి, దేవుడు అంటే ఎలా ఉంటారు, పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటుంది, పరలోక రాజ్యము ఏం జరుగుతుంది, మనకు అది ఎలా వస్తుంది అని కూడా ప్రకటన గ్రంథంలోనే రాసింది. We should have the proper knowledge about the heaven, people of God. మనకు దేవుని ప్రజలై ఉన్నాం కాబట్టి పరలోక రాజ్యం ఎలా ఉండాలి అనే దాని గురించి అవగాహన కలిగి ఉండాలి. Because we are the people not belong to this world, not belong to this earth. We were made for the heaven alone. కాబట్టి మనము
face is like a sun that was shining with the full strength in the noon. ఆయన మొహము ప్రకాశించుచున్న మండుచు ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉందంట. His feet are like a burning bronze that was with the full flame. ఆయన కాళ్ళు ఆయన పాదములు కూడా మండుచున్న ఇనుము వలె ఉన్నాయంట. He is the King of glory. By seeing the King of glory, he fell down at the place as a dead. ఆయన మహిమ కలిగిన రాజు కాబట్టి ఆయన చూడగానే యోహాను నేల మీద పడిపోయారంట. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Our Jesus Christ is the Son of God. He is the mighty one. మన యేసు ప్రభువారు దేవుని కుమారుడై ఉన్నాడు. ఒక్కడే దేవుడై ఉన్నాడు. We have to understand who we are worshiping. మనం ఎవరినైతే పూజిస్తున్నామో మనం అవగాహన కలిగి ఉండాలి. We have to understand church belong to the glorious God. మనము ఈ చర్చ్ ఈ సంఘము అనేది దేవునికి మాత్రమే సొంతమైనదని అర్థం The చేసుకోవాలి. church where you are sitting is belong to the God. మనం ఎక్కడైతే కూర్చున్నామో ఈ సంఘము దేవునిదని అర్థం చేసుకోవాలి. And Jesus Christ said, I am the first and the last and the beginning and the end and the Alpha and the Omega. అందుకే యేసు ప్రభు అంటున్నారు, నేనే ఆదియు అంతమును, నేనే అల్ఫయు ఒమేగయు అయి ఉన్నవాడను అని. He alone the one enthroned above everything, people of God. ఆయన మాత్రమే అన్నిటి మీద సింహాసనాసీనుడై ఉన్నాడు. So we have to understand who Jesus Christ is. కాబట్టి మనం యేసు ప్రభువారు ఎవరు అనేది తెలుసుకోవాలి. Read in the book of Revelation, ప్రకటన గ్రంథంలో చదువుతాము. chapter 2, 2వ అధ్యాయం verse 18. 18వ వచనం. And the angel of the church in Thyatira write the words of the Son of God, who has eyes like a flame of fire and whose feet are like burnished bronze. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. తుయత్తైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయను, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. We already meditated the word that was given to the three churches. మనం ఆల్రెడీ ఇంతకు ముందే 3 సంఘాలకు రాసిన ఉత్తరాలను చదివాము ఆల్రెడీ. To the church of Ephesians, to the church of Smyrna, to the church of Pergamum. మొదట తురత్తైలో ఎఫెసులో ఉన్న సంఘానికి, 2 స్ముర్నాలో ఉన్న సంఘానికి మనం చదివాము. Now God is speaking to the church of Thyatira, ఇప్పుడు దేవుడు తురత్తైలో ఉన్న సంఘానికి మాట్లాడుతున్నాడు. to the angel of the church. దేవుని సంఘమై ఉన్న దేవుడు Here the word of God is saying దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, to the angel of the church, దేవుని దేవదూత అయిన సంఘానికి చెప్తున్నాడు. to the angel of the church. దేవదూత అయిన సంఘానికి As చెప్తున్నాడు. a people of God, we have to understand about the church. మనము దేవుని ప్రజలమైన మనము సంఘం అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. Church is the only one place that connects the heaven and the earth. సంఘము మాత్రమే పరలోక రాజ్యాన్ని ఈ భూమిని కనెక్ట్ చేసేదై ఉన్నది. The pulpit is the only place that connects the heaven and the ఈ earth. బలిపీఠము అనేది ఒక్కటే దేవుని పరలోక రాజ్యాన్ని భూమిని అంటుకొనబడినదై ఉన్నది. Here the duty of the minister is, I want to connect you with the God alone. కాబట్టి దేవుని పరిచారకుడనైన నేను మిమ్మల్ని దేవుని పరలోక రాజ్యానికి అంటుకట్టబడాలని అనుకుంటున్నాను. When I say this word in the New Zealand, everyone started to shout. నేను ఈ మాట ఎప్పుడైతే న్యూజిలాండ్ లో చెప్తున్నా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడడం ప్రారంభించారు. Because we have to understand where we are sitting. ఎందుకంటే మనం ఎక్కడైతే కూర్చున్నామో అది ఏ ప్లేస్ అయినదని అర్థం We చేసుకోవాలి. have to understand where God bring us. మనం అర్థం చేసుకోవాలి దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు అనేది. Here the word says that to the angel of the church. ఇక్కడ వాక్యం చెప్తుంది దూత దేవదూత అయిన సంఘానికి అని. For every church, God has appointed an angel. ప్రతి ఒక్క సంఘానికి కూడా దేవుడు ఒక దేవదూతను నియమించాడు. For every church, God has appointed an angel. ప్రతి సంఘానికి కూడా దేవుడు ఒక దేవదూతను నియమించాడు. That angel alone take care of everything on the church under the command of the Father God. ఆ దేవదూత ఒక్కటే ప్రభు ఏం చెప్తున్నారు అది మనతో మాట్లాడుతుంది, పైగా మనల్ని దేవునితో జతపరుస్తుంది. Next time I will explain about the angels. తర్వాత మనం దేవదూతల గురించి మాట్లాడుతున్నాం. Now upon the Jesus Christ, ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి the words of the Son of God, దేవుని కుమారుడైన యేసు ప్రభు గురించి, and who has some eyes like a flame of fire. అగ్ని జ్వాలల వంటి కన్నుల గల వారి గురించి. Here God, Jesus Christ says himself, and upon his
his appearance and about his eyes. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు ఆయన ప్రత్యక్షత ఎలా ఉంది, ఆయన కన్నులు ఎలా ఉన్నాయని. How is the eyes of our Jesus Christ? దేవుని కన్నులు, యేసు ప్రభువారి కన్నులు ఎలా ఉన్నాయి అంటే It is like a flaming fire. మండుచు అగ్ని వలె ఉన్నాయంట. No one can see that eyes. ఎవరు వాటిని చూడలేరు. That eyes, if it kept over anyone, that eyes will consume everything. ఆ కన్నులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కన్జ్యూమ్ చేసుకుంటారంట. The eyes of the Lord is upon everyone, people of God. దేవుని కన్నులు ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి దేవుని ప్రజలారా. We have to understand the eye of the Lord that was kept over you. మనం అర్థం చేసుకోవాలి దేవుని కన్నులు మన మీద ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. Over the church, the God's eye is like a flaming fire. దేవుని సంఘం మీద అగ్ని జ్వాలల వంటి నేత్రంలో ఆయన నిలిపి ఉన్నాడని అర్థం The చేసుకోవాలి. God's eyes over the church is like a flaming fire. దేవుని సంఘం మీద ఉన్న ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటి వాటి వలె ఉన్నాయని అర్థం చేసుకోవాలి. That's why we have to be very careful about the church. అందుకే మనము సంఘాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. Here God is saying to the angel of the church, ఇక్కడ దేవదూత కలిగిన సంఘానికి దేవుడు చెప్తున్నాడు, who has eyes like a flaming fire, ఎవరికైతే అగ్ని జ్వాలల వంటి నేత్రాలు ఉన్నాయో ఆయన చెప్తున్నాడు. never think easy about the church. ఎప్పుడు కూడా సంఘాన్ని గురించి చులకనగా It మాట్లాడకూడదు. may be simple to come inside and sit, మనకి కేవలం ఇక్కడికి వచ్చి ఖాళీగా కూర్చోవడం అనుకుంటాం. but when you enter into the church, కానీ మనం ఎప్పుడైతే సంఘం లోపలికి అడుగు you పెట్టామో are entering into the eyes of the Lord. మీరు దేవుని కంట్లోకి ప్రవేశిస్తున్నారని జ్ఞాపకం ఉంచుకోండి. You are coming under the monitoring of the eyes of the Lord. దేవుని కను ప్రదేశంలోకి మీరు వచ్చుచున్నారని జ్ఞాపకం ఉంచుకోండి. You are sitting under the monitor of the Lord. దేవుని దర్శనంలో మీరు ఉన్నారని జ్ఞాపకం ఉంచుకోండి. You are sitting under the rays of His eye. దేవుని కను ప్రకాశంలో మీరు ఉన్నారని జ్ఞాపకం ఉంచుకోండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 What that eyes will do, ఆ కన్నులు ఏం చేస్తాయి అంటే that eyes will be very careful about the church. ఆ కన్నులు చాలా జాగ్రత్త కలిగి సంఘంలో ఉంటాయి. That eyes is very conscious about the church. ఆ కన్నులు ఈ సంఘంలో ఈ ఆలయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాయి. That eyes is very careful about the church. అవి చాలా జాగ్రత్త కలిగి ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The God's eyes is over the church. దేవుని కన్నులు సంఘం మీద ఉన్నాయి. That is why the world cannot overcome the church. అందుకే ఈ ప్రపంచము ఈ లోకము దేవుని సంఘాన్ని ఎప్పుడు జయించలేదు. Why Satan cannot overcome the church? ఎందుకు సాతానుడు ఈ లోకమును జయించలేడు అంటే Because the one who holds the eyes like a flaming fire, his eyes is set over the church. ఎవరైతే ఈ లోకాన్ని కాపాడుతున్నారో, ఎవరైతే అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడో ఆయన కన్నులు ఈ సంఘం మీద ఉన్నాయి. So when you are sitting inside the church, కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ఆలయంలో కూర్చుంటామో keep that in your mind. You are sitting inside the eyes of Jesus Christ. మీరు మనసులో గ్రహించుకోండి, మనము దేవుని కన్ను దృష్టిలో ఉన్నాము అని. What that flame will do, ఆ అగ్ని జ్వాలలు ఏం చేస్తాయి అంటే what that flame will do, ఆ అగ్ని జ్వాలలు ఏం చేస్తాయి అంటే that flame will consume every enemy that is coming against you. ఆ అగ్ని జ్వాలలు ప్రతి ఒక్క దురాత్మ అంధకార చీకటి శక్తుల్ని కూడా నాశనం చేస్తాయి. That fire will not sit silent, people of God. ఆ అగ్ని జ్వాల ఎప్పుడూ కూడా ఖాళీగా కూర్చోదు. When you are entering into the church, మీరు ఎప్పుడైతే ఈ సంఘంలోకి అడుగుపెట్టారో that fire will not sit silent. ఆ అగ్ని జ్వాల ఎప్పుడు మౌనంగా కూర్చోదు. That fire will consume every enemy, those who are sitting here. ఇక్కడ ఎవరైతే వచ్చారో వారిలో ఉన్న చీకటి అంధకార శక్తులన్నిటిని కూడా మింగేస్తుంది. Enemy may rise against you. ఏ శత్రువైనా సరే మీకు విరోధంగా లేపబడినా కూడా, Weapons may be formed against you. ఏ ఆయుధమైనా మీకు వ్యతిరేకంగా రూపింపబడినప్పటికీ కూడా, Demons may stand against you. ఏ చీకటి అంధకార శక్తులు ఉన్నప్పటికీ కూడా, Whole world can stand against ఈ you. లోకమంతయు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ కూడా, But once you enter into the church, మీరు ఎప్పుడైతే ఈ సంఘంలోకి you are ప్రవేశిస్తారో, entering into the eyes of the Lord. మీరు దేవుని కన్ను దృష్టిలోకి మీరు వచ్చుచున్నారు. In front of the fire, దేవుని అగ్ని ముందు everything will be consumed. ఏదైనా సరే నాశనం You అయిపోతుంది. have to understand where you
word to the church. Already many times said, నేను చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పాను. when I was standing in the pulpit, ఎప్పుడైతే ఈ బలిపీఠం మీద నిలబడ్డానో I used to summon the demons. నేను దురాత్మ శక్తుల్ని మాట్లాడతాను. I used to challenge the demons. నేను దురాత్మ శక్తులతో ఛాలెంజ్ చేస్తాను. I said, నేను చెప్తాను. before I was ministering all over India, ఈ ప్రపంచం అంటే ఇండియాలో మొత్తం నేను పరిచయం చేయకుండా I said the demons all over the India, they are angry over me. I know that. ఇక్కడ ఉన్న చీకటి శక్తులు ఇండియాలో ఉన్న చీకటి శక్తులని నా మీద కోపం ఉన్నాయని నాకు తెలుసు. The demons in every state, they are angry over me. ఏ దృష్టిలో అయినా సరే ఎక్కడున్నా సరే అక్కడ ఉన్న చీకటి అంధకార శక్తులన్నీ నా మీద కోపం The ఉంది. world is against me. ప్రపంచం అంతా నాకు వ్యతిరేకంగా ఉంది. Many things, everything is against me. అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. But no one can touch me. కానీ ఏది కూడా నన్ను ముట్టలేదు. No one has the authority to touch me. ఏది కూడా నన్ను ముట్టడానికి అధికారం కలిగి లేదు. Because I know whose eyes was kept over me. ఎందుకంటే నాకు తెలుసు ఎవరి కనులైతే నా మీద నిలిపి ఉన్నాయో నాకు తెలుసు ఆయన. The one who kept his eyes over me, his eyes is a flaming fire. ఎవరైతే అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగారో ఆయన కను దృష్టి నా మీద ఉంది. In the beginning of the year, God said, I will take you over the continents. నేను నా పరిచర్య ముందులో దేవుడు నాకు చెప్పారు. At the time of the Shalom, I will go to New Zealand. నేను ఎప్పుడు అనుకోలేదు నేను న్యూజిలాండ్కి వెళ్తాను. But God opened every doors. కానీ దేవుడు ప్రతి ద్వారాన్ని తెరిచారు. By the grace of God, I give us a testimony. I never spent anything my own money. దేవుని దయ వల్ల నేను చెప్తున్నాను నా రూపాయలు నేను ఏది కూడా ఖర్చు పెట్టలేదు. Only one thing what I did, I scanned my passport and certificates. That is the alone I did. నేను ఒక్కటి మాత్రమే చేశాను. నా పాస్పోర్ట్ నా వీసాలు ఇవన్నీ పట్టుకుని నిలబడ్డాను అంతే. My passport fee, my visa fee, every flight fee, everything that were by the people, those who are in the New Zealand. ఎక్కడైతే న్యూజిలాండ్ లో ఉన్న ప్రజలే నా వీసాకి నా పాస్పోర్ట్ కి నా ఫ్లైట్ టికెట్లు కూడా అన్ని అలర్ట్ చేస్తారు. My stay, everything they took over, take over everything. నేను ఎక్కడైతే ఉండాలి ఏవైతే తినాలి అవన్నీ డబ్బులు కూడా వాళ్ళే కట్టేస్తారు. God fulfilled His word. దేవుడి మాటను ఆయన నెరవేర్చారు. Hallelujah. 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 God alone take me there. దేవుడు మాత్రమే నన్ను అక్కడికి He తీసుకెళ్ళారు. did everything there. దేవుడు మాత్రమే అన్ని చేశారు అక్కడ. Now I said, standing in the place of New Zealand, I said, నేను న్యూజిలాండ్ లో నిలబడి అంటూ ఉన్నాను. every demons in the continent, అక్కడ ఉన్న ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క అంధకార శక్తి కూడా every evil of the continents, ప్రతి ఒక్క చీకటి శక్తి కూడా they are against me, అన్ని కూడా నాకు వ్యతిరేకంగా but they నిలబడ్డాయి. cannot touch me. కానీ అవి నన్ను ఏమీ ముట్టలేదు. I know the one who keep his eyes over me. ఎందుకంటే నా మీద ఎవరైతే దృష్టి నిలిపారో ఆయన ఎవరో నాకు I know the one whose eye is over me. ఎవరైతే నా మీద దృష్టి ఉంచారో ఆయన ఎవరో నాకు తెలుసు. The eyes of the Lord, ఆ కన్నులు దేవునివై the ఉన్నాయి. God who has an eyes of a flaming fire, his eyes were set over me. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవుని కన్నులు నా మీద ఉన్నాయి. That will take me everywhere. అది మాత్రమే నన్ను అన్ని చోట్లకి తీసుకెళ్ళింది. So Jesus Christ's eye is like a flaming fire, కాబట్టి యేసు ప్రభు అయిన అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన and the ఆయన word says whose feet are like a burnishing bronze. అపరంజి వంటి పాదములు కలిగిన వాడు. Bible says that బైబిల్ చెప్తూ ఉన్నది his feet are like burnished bronze. ఆయన పాదములు అపరంజి వంటి పాదములు కలిగిన Why God said this word to the church? ఎందుకు దేవుడు ఈ మాట సంఘంలో చెప్పారు? Church is the place where God stands. సంఘము అనే స్థలము దేవుని నిలబడే స్థలం. We are standing under the feet of Jesus Christ. మనము దేవుని పాదముల దగ్గర నిలబడి ఉన్నాం. That is why Jesus said, అందుకే దేవుడు చెప్తూ my ఉన్నాడు, feet is like a burning bronze. నా పాదములు అపరంజి వంటి పాదములు ఉన్నాయి. How many of them saw the burning bronze? ఎవరు అపరంజి చూశారు? మనుషులు Go అపరంజి. to the social media to see how the burning bronze will be. ఒకసారి గూగుల్ చేసి చూడండి అపరంజి వంటి పాదములు ఎలా ఉంటాయి. The God's feet is over the church people of God. దేవుని పాదములు ఇక్కడ సంఘంలో ఉన్నాయి. The Bible says that బైబిల్ చెప్తూ ఉన్నది the heaven is his throne ఆకాశమైన సింహాసనం, and the earth is his footstep. భూమి ఆయన పాదపీఠము. Church is the place where he keeps his step. ఈ చర్చ్ ఈ సంఘము అనేది మాత్రమే ఆయన నిలబడే ప్రసన్న Church
Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. We are sitting under him. మనము దేవుని దగ్గర కూర్చున్నాం. We are sitting under him. మనము దేవుని పాదముల దగ్గర He is a కూర్చున్నాం. flaming fire. ఆయన మాత్రమే He is the God who turn every enemy that are coming against you. ఏ అధికారమైనా సరే నీకు He is the God who విరోధంగా turn everything coming against you. నీకు విరోధంగా రూపింపబడినది ఏదైనా సరే సరే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Understand who is God. దేవుడు ఎవరినో గ్రహించండి. Understand who is Jesus దేవుడు Christ. ఎవరినో గ్రహించండి. In coming days, I will explain you rest of everything about Jesus Christ. రాబో దినముల్లో నేను ఇంకా దేవుడు ఎవరినో Be careful about the church people of God. సంఘం గురించి జాగ్రత్త కలిగి ఉండండి. Whenever you are entering into the church, మీరు ఎప్పుడైతే సంఘంలోకి you are వస్తున్నారో entering into the plan of God. మీరు దేవుని పాదాల దగ్గరికి వస్తున్నారు. You are entering into the appointed place of the Lord. దేవుడు నియమించిన సంఘానికి మీరు వస్తున్నారు. You are sitting under the eyes of the Lord. మీరు దేవుని కనుదృష్టిలో కూర్చుని ఉన్నారు. You are sitting under the feet of Jesus Christ. దేవుని పాదముల దగ్గర కూర్చుని ఉన్నారు. You will not be ashamed. మీరు ఎప్పుడు సిగ్గుపడేవారు కాదు. You will be the victorious one. మీరు విజయవంతమైన వారు. Declare Jesus Christ. దేవుడు చెప్తూ ఉన్నారు. Declare Jesus దేవుడు Christ. చెప్తూ ఉన్నారు. Lord, today I come under your eyes. దేవా ఈ రోజు నేను మీ కన్నులు Today I come under your feet, Lord. దేవా నేను ఈ రోజు నీ Today I come under your sanctuary, my Lord. దేవా ఈ రోజు నీ ప్రసన్నతకు వచ్చాను. When I am going out of the church, నేను ఎప్పుడైతే ఈ సంఘం నుంచి బయటికి వెళ్తున్నానో let me see the enemy be scattered. దేవా చీకటి అంధకార శక్తులు మాయమైపోవాలి. Let me see every weapon that formed against me scattered. నాకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధము కూడా నాశనం. Because I am sitting under you, my Lord. ఎందుకంటే నేను నీ కింద ఉండి వచ్చాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Glory to the name of Jesus Christ alone. దేవుని నామమునకు మాత్రమే స్తోత్రం. Let everyone stand and be people of God. అందరూ నిలబడి నిల్చున్నారు. Let me pray and finish now. దేవుని స్తోత్రం. Again, I like to remember about the BBS. మరొకసారి మీకోసం ఈ BS లో Open your hand to the kingdom of God. దేవుని రాజ్య స్వార్థ కోసం The heaven will repay everything, people of God. దేవుని రాజ్యం కోసం Let heaven reward you. దేవుడు మీకు సహాయం If చేస్తాడు. anyone want to become a BBS teacher, you are always welcome to the church. ఎవరైతే టీచర్గా BBS రావాలనుకుంటున్నారో మీరు రావాలి. Announce this BBS to your neighbors. BBS లో ఉండే పిల్లలందరూ మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు. Let them bring their sons and daughters to the church and let them understand who is Jesus Christ. దేవుడు ఎవరైనా మీ చిన్నపిల్లలకు గ్రహించినట్లుగా మనం నేర్పిద్దాం. Now I'm going to pray now. ప్రార్థన చేసుకుందాం. Father Lord, in the name of Jesus Christ, I come before you, O God. దేవుడా ఈ రోజు నేను నీ పాద సన్నిధికి వచ్చుచున్నాను తండ్రి. I come for each and every one of those whom you bring here, O God. ఇక్కడికి మీరు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరి కోసం నేను నీ ముందుకు వచ్చుచున్నాను ప్రభువా. Lord, this is your church. దేవా ఇది నీ సంఘము తండ్రి. Your flaming eyes was kept over this every people, O God. దేవా నీ అగ్నిజ్వాల నుండి నేత్రం మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంచి ఉన్నావు ప్రభువా. Every people, those who are now standing under your feet, my Lord. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ పాదముల దగ్గర నిలబడి ఉన్నారు ప్రభువా. Every enemy is being consumed. ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తిని నాశనం చేయండి. Every altar is scattered. ప్రతి ఒక్క శక్తిని నాశనం చేయండి. Every demon flee in the name of Jesus Christ. ప్రతి అంధకార చీకటి శక్తిని నాశనం చేయండి. Let my people stand as a victorious one, my Lord. నా ప్రజలైన దేవుని నీ బిడ్డలను విజయవంతులుగా నిలబెట్టండి. Let my people stand as an overcomer. నీ బిడ్డలను విజయవంతులుగా నిలబెట్టండి. And declare the kingdom of God, all my people. దేవుని రాజ్యాన్ని వారిని And నిరూపించండి. bless each and every one in the mighty name of Jesus Christ. దేవాన్ని చేతి ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను. Glorifying your name, my Lord. మీరే మహిమను పొందండి. I give all glory and honor to you, Lord, my God. వాళ్ళందరూ మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి I నిలబెట్టండి. stand with the gratitude because you are answering my prayer. దేవా, మీరు నా ప్రార్థన ఆలకించినందుకు కృతజ్ఞతపై ఉన్నాను ప్రభువా. In the name of Jesus Christ, it is declared from the throne of God. దేవా, నీ సింహాసనం దగ్గర నేను ప్రకటించుచున్నాను ప్రభువా. It will be Amen for you all. ఇది జరుగునుగాక. ఆమేన్. Amen.